హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాక్య వర్తమానంలో దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కావున తన అద్వితీయ కుమారుని పుట్టినవాడు యందు సమస్తము సమకూర్చి దేవుడు తన యొక్క ప్రియ కుమారుణ్ణి ఏం చేశాడంటే మన కొరకు బలిగా, అర్పణగా, ఒక త్యాగపూరితమైన మనసుగా దేవుడే తన ప్రియ కుమారుణ్ణి భూమి మీదకి పంపించిండు. ఎందుకు పంపించిండు అంటే మనకు నిత్య జీవం మనకి రావాలని, మనకి రక్షణ రావాలని, మనం 1000 పరిపాలన మనం దేవునితో మనం యుగాలు మనం ఉండాలని, దేవుని రాజ్యంలో మనం ఉండాలని, మనం పాతాళం వెళ్ళొద్దని, మనం నరకంలో పడొద్దని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి తాను నలగొట్టుకుంటకు తండ్రికి ఇష్టమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం బైబిల్లో ఉంది, మీరు చదవండి. తండ్రి తన ప్రియ కుమారుని నలగొట్టుకుంటకు తండ్రికి ఇష్టమై ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే ఎవరైతే అంటే తండ్రి అంటే ఇప్పుడు తండ్రి నిన్ను తండ్రి ఎవరు? యేసుప్రభు దేవుడిని ఇష్టపడుతున్నాను అనుకో, నువ్వు కొన్ని వీటిలో నువ్వు నలగొట్టబడాలి. అంటే మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు నలగొట్టబడాలి. నువ్వు మోకాళ్ళ మీద ఉండి నీ మోకాళ్ళు కాయలు గాయాలి. నువ్వు దేవునిలో నీ ముఖం వెలుగులో రావాలంటే మొదట నీ మోకాళ్ళు కాసే విధంగా ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని శక్తిని నువ్వు కనపరిచినావనుకో, దేవుడు అంటే నువ్వు దేవుళ్ళు నలగొట్టబడుతూ అందరికీ వెలుగునిచ్చే విధంగా నువ్వు ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరిని నలగొడతాడు? దేవుడు ఎవరిని తన ప్రియ కుమారులుగా చేర్చుకుంటాడంటే మొదటిగా దేవుడు నిన్ను నలగొడితే తప్ప ఆయన నిన్ను ప్రియ కుమారునిగా చేర్చుకోలేడు. అనేక భక్తులు కూడా వాళ్ళు నలిగిపోయారు, వాళ్ళు కరిగిపోయారు, వాళ్ళ కొవ్వొత్తి వాళ్ళు కరిగిపోయారు. అందుకే వాళ్ళు యేసుప్రభులో ఒక మంచి ప్రియులుగా, మంచి కుమార్తెలుగా, ఒక మంచి విశ్వాస వీరులుగా, విశ్వాసఘాతకులుగా వాళ్ళు దేవుని యొక్క ఆ స్థానంలో వాళ్ళు నిలిచి ఉన్నారు. మనము కూడా ఎవరిని ఇష్టపడుతాడో దేవుడు వాళ్ళని నలగొడతాడు. ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన దేవుడు నలగొడతాడు. ఎందుకంటే అంటే దేవుడు నేను నలగొడితే తప్ప నువ్వు వెలుగులోనికి రాలేవు. దేవుడు నలగొడితే తప్ప నువ్వు ఆయన మార్గం నడవలేవు. అనేక ఆత్మను రక్షించాలంటే ఫస్ట్ దేవుడు నేను నలగొట్టాలి. నేను నలగొడితే తప్పనే నువ్వు అనేక ఆత్మను రక్షించే సాధారణంగా వ్యక్తిగా అవుతావు అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా దేవుడిని నలగొట్టాలంటే నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట ఎప్పుడైతే వింటావో దేవుడిని నలగొట్టడం ద్వారా నువ్వు అనేక ఆత్మని దేవుని మాకు నడిపించే వ్యక్తురాలుగా, ఒక భక్తునిగా, ఒక యాజకునిగా, దేవుని కుమారునిగా నువ్వు అవుతావని దేవుని వాక్యం చెప్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు నలగొట్టిండు. మనల్ని కూడా కొన్ని విషయంలో ఆయన నలగొడతాడు, కానీ ఆయన మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. ఆయన నీ మంచి కోసం ఆయన్ని నలగొట్టేది. అది నువ్వు ఆయన మార్గం నడవాలనే ఆయన్ని నలగొడతాడు తప్ప నిన్ను బాధపెట్టడానికి అంత మాత్రాన కాదు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ పక్షంలో ఎన్నో కార్యములు చేస్తాడు. నువ్వు వేదనలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయకరంగా ఉంటాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నా తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగానే నా కుమారుడా చెప్పు, నీ సమస్య ఏంది, బాధ ఏందని నీ భుజము తట్టి నీకు లేపి నీకు మంచి ఆలోచన చెప్పి ఆ బాధ, శ్రమ, నింద, వేదన, బాధల నుంచి నేను ఆయన బయట తీసుకొచ్చే దేవుడు నీతో ఉన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నలగొట్టబడిన వారే దేవుని రాజ్యం కట్టగలుగుతారు. నలగొట్టబడిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో వచ్చే ఒక స్థానం వాళ్ళు పొందుకుంటారు. నలగొట్టబడిన వాళ్ళు అనేక ఆత్మలు రక్షింపబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుడు నీ పక్షం ఎన్నో కార్యములు చేస్తాడు. మొదటగా నువ్వు దేవునిలో ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే నీ మోకాళ్ళు కాయలు గాయాలి. నువ్వు ప్రార్థనలో ఫలించాలి. ఎప్పుడు నీ నోరు అంటే కదులుతూనే ఉండాలి. అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాక్యం అంటే నువ్వు పని చేస్తూ ప్రార్థన చేయాలి. నువ్వు ఏ పని చేస్తావో ఆ పని చేసుకుంటూ ఒక చేతితో పని చేయాలి, ఇంకో నోరుతోనేమో దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలు నీ మీద ఏ దురాత్మ రావాలని అనుకుంటుందో ఆ దురాత్మ శక్తులు అవి పారిపోతాయి. నీ జీవితంలో ఏ కార్యము ఆగిపోయి ఉందో ఆ కార్యం జరుగుతుంది. ప్రార్థన ద్వారానే
ద్వారానే సమస్త ఆగిపోయిన కార్యములు జరుగుతాయి. ప్రార్థన ద్వారానే నీ కుటుంబాల్లో ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన ద్వారానే నీ వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. నీ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదము, నీ వెలుగు అన్నీ వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని మాట వింటే ఆయన నీ పక్షమున ఎన్నో కార్యములు చేస్తాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ద్వారా ఇంత కలిగిన ఆశీర్వాదములన్నీ దేవునికి ఇస్తాడు. నువ్వు మొదటిగా ఆయన మాట విను, ఆయనలో ఫలించు, ఆయనలో నువ్వు అభివృద్ధి పొందు. దేవుని యొక్క మంచి పాత్రగా నువ్వు వాడబడాలంటే మొదటిగా నువ్వు ఆయనని చూడాలి, ఆయనని గొప్ప చేయాలి, అనేక ఆత్మలు నడిపించే సాధనంగా లేపబడాలి. ఎంతోమంది భక్తులు అనేక సాధనలు లేపబడ్డారంటే దాని వెనకాల ఎంతో ప్రార్థన, అభిషేకం, మోకాళ్ళు వాళ్ళ ముఖాలు కాయలు కాసినాయి. వాళ్ళ మోకాళ్ళు అంటే దేవుని కోసం వాళ్ళు ఎంతోమంది భక్తులు తమ హతసాక్షులైన బైబిల్ గ్రంథంలో 2 మంది అపోస్తులు వాళ్ళ హతసాక్షులు ఎలాగైల్లో హతసాక్షులు మనకు కావాల్సిన అవసరం లేదు. కానీ మనము దేవునిలో మంచిగా మనం ఉండాలి. దేవునిలో మనం మంచి ఫలభరితమైన పాత్రలు కావాలంటే మొదటగా నువ్వు ఆయన మాట విను, ఆయనకు లోబడు. ఆయన మాట విని నువ్వు నడిచినప్పుడు దేవుడు నీ పక్షమున ఎన్నో మహా ఆశ్చర్య కార్యము చేసి మరలా నీకు ఏ ఈవి కావాలో దేవుడు ఆ వరము దేవుడు నీకు ఇస్తాడని విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక ఈవిని ఊహించిన దానికంటే దేవునికి అత్యధికమైన ఆ ఈవులైన వరములైన నీకు ఇస్తాడు. మొదటిగా నువ్వు ఆయనకి నీ హృదయాన్ని ఆయనకి నువ్వు ఇచ్చినప్పుడు, నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ సమయాన్ని దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నీ పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. ఎన్నో నీ జీవితం నిన్ను అనేక దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా నిన్ను ఊహిస్తాడు. 10 మందికి నువ్వు ఆహారం పెట్టేవానిగా, 10 మందికి ఇచ్చే చేదుగా నీ చెయ్యి ఉంటుంది. ఈ చెయ్యి నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది కానీ కింద ఉండదు. దేవుడు నేను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు ఉంచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. యేసు ప్రభు దేవుడు తండ్రికి ఎలా విధేయుడే ఉన్నాడు, మనము కూడా మన తండ్రి యేసుకి మన విధేయులే మనం ఉండాలి. ఆయనకి ఏ పని ఇచ్చిండో ఆ పని సక్రమంగా చెయ్యి, దేవుడిని దీవిస్తాడు, ఫలిస్తాడు, నేను అభివృద్ధి పాత్ర ముందు నడిపిస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. వాక్యం చాలా అద్భుతంగా దేవుడు ఎన్నో మర్మముతో కూడిన వాక్యం దేవుడు బోధించిండు. యేసు ప్రభు దేవుడు కొండ మీద ప్రసంగం ద్వారా ఎన్నో మహా ఆశ్చర్య బైబిల్ మొత్తం ఎన్నో కార్యం ఆయన చేసిండు. రోగుని స్వస్థపరిచిండు, నా అంగవైకల్యంతో ఉన్నవాడిని బాగు చేసిండు. అనేక కలవరంతో ఉన్నావా, ఆ కలవరం దేవుడు తీస్తాడు. ప్రయాసపడి భారం మోసుకు సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను విశ్రాంతి కలిగిస్తా అన్నాడు దేవుడు. మీరు ఏ ప్రయాసంతో నువ్వు ఉన్నావేమో ఆ ప్రయాసం దేవుడు తీర్చి నీలో దేవునిలో మంచి పాత్రగా నేను వాడుకుంటాడు. నీ వేదనతో, బాధతో, శ్రమతో, నిందతో, అవమానముతో అన్నిట్లోనూ ఉన్నావేమో కానీ దేవుడు నీ పక్షమున అవన్నీ తీసివేసి నీకు మంచి ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం, నీకు మంచి ఆరోగ్యము దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వెళ్తున్న రాకపోక దేవుడు క్షేమాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు వేసే ప్రతి పని దేవుడు దీవిస్తాడు. నువ్వు వేసే ప్రతి పని సఫలం చేస్తాడు. నిన్ను దీవిస్తాడు, ఫలిస్తాడు, నేను అభివృద్ధి పొందే మార్గం దేవుడు ముందు నడిపిస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాను కనుక దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడని ఇక వాక్యం చెప్తాంది. దేవుడు కార్యం ఏముంటుందంటే, వాక్యం ఏముంటుందంటే ఆ వాక్యం నీ హృదయాన్ని సరిచేస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను దేవుని మార్గం నడిపిస్తుంది. దేవుడు కార్యం తిప్పవేవాడు ఎవడు అని వాక్యం చెప్తాంది. దాని దేవుడు కార్యం నీ పక్షమున చేస్తాడని ఆ నేను జ్ఞాపకం చేసుకో, హృదయంలో పెట్టుకొని దేవుని మార్గం ముందు నడిచినప్పుడు దేవుని పక్షం ఎన్నో మహా ఆశ్చర్యకారం చేస్తాడని ఇక్కడ వాక్య వర్తం సెలవిస్తాం కనుక మనం దేవుని మంచిగా ఉండాలని, ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్యం చెప్తున్నాను. అందుకు బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్ని వాక్యాన్ని ఫలింపచేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.